నమస్తే ఆల్. హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ వెల్. నేను మీ కార్తిక్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మన ఎర్నింగ్స్ కంటే మన ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి, రైట్? వాటన్నిటిలో నుంచి బయటపడడానికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలని అంటే వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ సేవ్ గోల్డ్. ఇది వచ్చేసి ఇనిషియేటెడ్ బై వింధ్యా బుల్లైన్ ప్రైవేట్ లిమిటెడ్, ద గోల్డ్ రిఫైనరీ కంపెనీ ఇన్ సనత్ నగర్, హైదరాబాద్. సో ఈ కాన్సెప్ట్లో ఏమవుతుంది అని అంటే, విత్ గోల్డ్ యూ బై, యూ సెల్, యూ ఎర్న్, యూ సేవ్ అండ్ యూ గ్రో. ఐ ఎక్స్ప్లెయిన్. గోల్డ్ అనే ప్రోడక్ట్ ఎప్పుడు కూడా అప్రిషియేషన్ వచ్చేది, డిప్రిషియేషన్లో పోయేది కాదు, రైట్? ఎస్, ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇప్పటి వరకు హోమ్ కేర్ ప్రోడక్ట్స్ చూసాము, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ చూసాము, కిచెన్ వేర్ ప్రోడక్ట్స్ చూసాము, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ చూసాము. ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ we are seeing with gold 24 carats 999 gold coin, right? దీంతో మనం నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాం. సో అది ఎలా అంటారా? ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ, రైట్? ఇక్కడ యాజ్ నౌ ఫర్ ఎగ్జాంపుల్ మీ కార్తిక్, నేను ఈ కంపెనీలో లాస్ట్ మంత్ 28th జాయిన్ అయ్యాను, రైట్? నేను ఒక 5 grams గోల్డ్ కాయిన్ కొన్నాను. నౌ హియర్ దిస్ ఇస్ మీ కార్తిక్. యా, ఎలా అంటారా? నేను లాస్ట్ మంత్ 28th ఈ సేవ్ గోల్డ్ కాన్సెప్ట్లో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయినప్పుడు హియర్ కార్తిక్ 24 carats 999 5 grams కాయిన్ నేను తీసుకోవడం జరిగింది యాజ్ పర్ ద మార్కెట్ ప్రైస్. ఓకే, సో ఈ కాయిన్ నేను తీసుకున్న తర్వాత, ప్యూర్ గోల్డ్ కాయిన్ నేను తీసుకున్న తర్వాత, ఐ జస్ట్ కెప్ట్ ఎ సైడ్. సో ఇట్స్ బికేమ్ మై సేవింగ్. అండ్ కంపెనీ ఆర్ క్రియేటెడ్ మీ వన్ ఐడి. ఇక్కడ కంపెనీ నాకు ఒక ఐడి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నేను 5 grams గోల్డ్ కాయిన్ కొనుక్కున్నాను, అది నా సేవింగ్లోకి వెళ్ళిపోయింది, రైట్? మీరు ఇలా 5 grams కాయిన్ తీసుకున్న తర్వాత కావాలి అంటే మీరు సేవింగ్లో పెట్టుకోవచ్చు, లేదా మీరు ఏదైనా ఆర్నమెంట్ చేయించుకోవచ్చు, లేదా మీరు సెల్ అవుట్ చేసుకోవచ్చు. అది మీ కాల్, బికాస్ దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు యూ. సో ఇక్కడ నేను సేవింగ్స్లో పెట్టుకున్నాను, నా ఇన్వెస్ట్మెంట్ 0 అయిపోయింది, రైట్? అండ్ కంపెనీ నాకు ఇక్కడ ఒక ఐడియా ఇచ్చేసింది. నో, నేను ఇందాక చెప్తూ ఏమంటున్నాను? 0 ఇన్వెస్ట్మెంట్ అని. మై ఇన్వెస్ట్మెంట్ ఇస్ బికెమ్ 0. నౌ ఐ స్టార్టెడ్ డూయింగ్ ద బిజినెస్. ఎలా? నేనేం చేశాను అంటే AB అని ఇద్దరిని రిఫర్ చేశాను. ఓన్లీ ఇద్దరిని నేను రిఫర్ చేయడం జరిగింది. ఈ ఇద్దరిని రిఫర్ చేయడం వల్ల ఐ గాట్ పేఅవుట్ ఆఫ్ 810 rupees, రైట్? సో ఆఫ్ కోర్స్ minus 5% TDS, రైట్? నౌ ఈ AB అనే వాళ్ళు ఏం చేశారు అని అంటే 1 2 3 4 వీళ్ళిద్దరిద్దరిని రిఫర్ చేయడం జరిగింది. నేను ఏబీని రిఫర్ చేయడం జరిగింది, నా కంపెనీ 810 rupees పేఅవుట్ ఇచ్చింది. ఈ ఏబీ అనే వాళ్ళు 1 2 3 4 అని చెప్పి నలుగురిని రిఫర్ చేయడం జరిగింది. సో అప్పుడు కంపెనీ నాకు 1620 rupees పేఅవుట్ ఇచ్చేసింది, రైట్? ప్లీజ్ అండర్స్టాండ్, ఇక్కడ ఓన్లీ నేను నా పేఅవుట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇక్కడ 1 2 3 4లో మళ్ళీ ఏమైపోయారు అంటే వీళ్ళు ఇంకో ఇద్దరిద్దరిని రిఫర్ చేయడం జరిగింది. దెన్ కంపెనీ నాకు 3240 rupees ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళిద్దరిని రిఫర్ చేయడం జరిగింది. దెన్ కంపెనీ నాకు ఇక్కడ 6480 rupees ఇవ్వడం జరిగింది. సో ఎలాగైతే మీ పేరింగ్ సిస్టమ్ అవుతూ ఉంటుందో అలా నాకు ఇక్కడ డబల్ ద పేమెంట్స్ ఇలా వస్తూనే ఉంటాయి. దిస్ ఇస్ వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సేవ్ గోల్డ్. ఇక్కడ నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏంటి? 0, అబ్సల్యూట్లీ 0 ఇన్వెస్ట్మెంట్. బికాస్ నేను కొన్న 5 grams గోల్డ్ నా సేవింగ్లోకి వెళ్ళిపోయింది. రేపు పొద్దున నాకు అవసరం అయితే నేను దీన్ని సెల్ అవుట్ కూడా చేసుకోవచ్చు. నో వన్ విల్ ఆస్క్ మీ. నేను ఇక్కడ పెడుతున్నటువంటి నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మై టైం, మై ఎఫర్ట్, మై పబ్లిక్ రిలేషన్. సింపుల్. దీంతో పాటు ఈ వింధ్యా బుల్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ సేవ్ గోల్డ్ వాళ్ళు మనకి 30,000 rupees వర్త్ గోల్డ్ గిఫ్ట్ ఓచర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గిఫ్ట్ ఓచర్తో ఏం చేస్తామంటే, మన సనత్ నగర్లోని ఇక్కడే రిఫైనరీ సెంటర్ ఉంది,
ఇక్కడే జ్యువెలరీ స్టోర్ ఓపెన్ అవ్వబోతుంది. ఈ జ్యువెలరీ స్టోర్లో మీరు 15 lakhs వర్త్ గోల్డ్ ఎప్పుడైనా పర్చేస్ చేసుకోవచ్చు లైఫ్ టైంలో. ఒకటేసారి కాకపోయినా పార్ట్ వైజ్ కూడాను మీరు ఎప్పుడైనా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు పర్చేస్ చేసుకున్న ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh గోల్డ్ మీరు కొంటున్నారు, దీంట్లో మీకు -2% అవుతుంది, అంటే 2000 రూపీస్ మీకు మైనస్ అవ్వడం జరుగుతుంది. నాట్ ఆన్ ద బిల్, ఆన్ గోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ వచ్చేసి ఎగ్జాంపుల్ అనుకుందాం 1 lakh గోల్డ్ కాస్ట్ ఉంది. సో మీరు ఒక బ్రేస్లెట్ తీసుకుంటున్నారు, అదొక 10 grams బ్రేస్లెట్ రెడీ అవుతుంది. మీకున్నటువంటి 1 lakh గోల్డ్ రేట్ పైన సీదా స్ట్రైట్ అవే 98కి మీకు కాస్టింగ్ అవుతుంది. ప్లస్ వాట్ ఎవర్ ద మేకింగ్ ఛార్జెస్, ఎగ్జాంపుల్ 3%, అండ్ ఎనీవే 3% ఇస్ ద GST. ఇది మీకు బిల్లింగ్ అవుతుంది. అలా మీరు ఈ వర్త్ ఆఫ్ 15 lakhs వర్త్ గోల్డ్ ఎప్పుడైనా మీ లైఫ్ టైంలో కొనుక్కోవచ్చు. 15 lakhs into 2% is this 30K. అండ్ ఇది కాకుండా అవార్డ్స్, రివార్డ్స్ ఇలా కంపెనీలో చాలా ఉన్నాయి. సో ద ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు జస్ట్ స్టార్ట్. ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ ఫినాన్షియల్ బర్డెన్స్, ఫినాన్షియల్ నుంచి మీరు ఫ్రీ అవ్వాలి అనుకుంటున్నారు, డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు, దీనికి చెప్పాను కదా, మీరు కొంచెం ఇవ్వాల్సింది ఏంటంటే టైమ్, ఎఫర్ట్ అండ్ యువర్ పబ్లిక్ రిలేషన్, సో దట్ యూ కెన్ ఎర్న్ వెరీ గుడ్ మనీ. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ ఫ్రెండ్స్, ఇంకా మీకు పూర్తి వివరాలు, ఇంకా మీకు ఏమైనా డౌట్స్, క్లారిటీస్ అలాంటివి ఏమైనా ఉంటే, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని అనుకుంటే, ప్లీజ్ కమ్ డౌన్ టు సన్నత్ నగర్ ఆఫీస్. ఐఎమ్ వెరీ మచ్ అవైలబుల్ హియర్ అండ్ మై టీమ్ ఈజ్ అవైలబుల్ and will clarify all your doubts. Thank you very much. Signing off.